కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వెల్లంక గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనడానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విచ్చేయడంతో ముందుగా కిర్లంపూడి మండలం తెలుగు యువత అధ్యక్షుడు గండె కాశీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం 20 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమం తీసుకుందని నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోటరవి, జడ్పీటీసీ తోట గాంధీ, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వ వీరబాబు, చంద్రం చంటిబాబు, తూము కుమార్, కాళ్ళ వెంకటేష్, గండే చెల్లారావు, ఇంటి చెల్లారావు, బేతాల వీరబాబు, బేతాల బాబ్జీ, సర్పంచ్ రాయుడు స్వామి, ఉప్పు రామకృష్ణ, జి రమణ, ఇంటి తమ్మాజీ అధిక సంఖ్యలో వెల్లంక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్తే అండి. నేను కిర్లంపూడి మండల యువత అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి నేను గత 5 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను. అలాగే జ్యోతుల నెహ్రూ అంటే అభివృద్ధికి మారుపేరు అని ఎప్పటి నుంచో మా నాన్నగారు నెహ్రూ గారితో ఉన్నప్పటికీ నుంచి ఆయన అభివృద్ధి అంటే ఆయనతోనే జరుగుద్దిరా అని చెప్పడం జరిగింది. అది ఈరోజు నేను ఎరగొచ్చుగా ఈరోజు మా ఊర్లో జరిగిన అభివృద్ధికి చూసి మా నాన్నగారు చెప్పింది నిజమేరా ఈరోజు అని మా కుర్రోళ్ళు అందరితో కూడా నేను ఇదిరా అభివృద్ధి అని కూడా చెప్పడానికి ఈరోజు ఆ విధంగా జరపడం జరిగింది. ఎందుకంటే మా ఊరు ఎప్పుడు గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే సంక్షేమం అంటే అభివృద్ధి అనుకున్నారు, కానీ సంక్షేమ పథకాలు వేయడంలో అభివృద్ధి కాదు, ప్రజలు తిరిగి ఆ వ్యవస్థని రోడ్ల వ్యవస్థను అన్నది ఈరోజు ప్రజలు కల్పించి అభివృద్ధి చూపించిన తెలుగుదేశం గవర్నమెంట్లో జ్యోతుల నెహ్రూ గారు మా ఊరికి ఇచ్చిన 20 లక్షలతో మేము చేసిన అభివృద్ధిని చూసి మా ప్రజలు మమ్మల్ని చాలా విధంగా గౌరవించి ఆయన వెనకాల తిరిగినందుకు ఈరోజు మీకు మన గౌరవం తక్కిందని చెప్పి ఈరోజు మమ్మల్ని ప్రజలు ఎంతో ఆనందంతో ఈరోజు మా నెహ్రూ గారిని పూలమాలతో ఆహ్వానం పలికారు. అంతేకాకుండా ఈరోజు స్వయంగా జగపతి నగరం అయితే కానీ, కిర్లంపూడి అయితే కానీ, చెల్లంగి అయితేనే కానీ, మా ఊరు అయితేనే కానీ, ఇలా అన్ని ఊర్లు చూసులోకి అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందని మేము ఈరోజు ఆయన చూసిన తర్వాత ఆయన చేసిన పనులు అంతా పెద్దలు చెప్పిన మాటలు ఎప్పుడు కూడా వృధా కావురా, ఆయన పెద్దలు చెప్పిన మాటలు నిజమని ఈరోజు ఆ మాటలు ఈ అభివృద్ధిని చూసిన తర్వాత మేము తెలుసుకోగలుగుతున్నాం. ఎలాగుంటే సంక్షేమ పథకాలు కూడా రేపు జరిగే జూన్ మేలో కూడా ఆ సంక్షేమ పథకాలను కూడా అందిస్తామని చెప్పి చెల్లింగ్లో నెహ్రూ గారు ఏదైతే స్వయంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాలను కూడా అమ్మ తల్లికి వందనం అనే పథకాన్ని కూడా వేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మేలో ఆడవాళ్ళకి ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ జరుగుతుందని ఇవన్నీ కూడా జరిగింది. ఈ ప్రజలకి ఇవన్నీ సంక్షేమం అంటే ఇది, అభివృద్ధి అంటే ఇదని ఈరోజు ఆయన మాటలతో చెప్పడం జరిగింది. ఆయన మాటలే కాకుండా ప్రజలకి కళ్ళు కట్టేలాగా పల్లె పండగని పెట్టి ఈ అభివృద్ధిని ప్రజలకి చూపించే విధంగా జనం కూడా ఈ అభివృద్ధిని చూసి ఆయన వస్తుంటే సదంగా ఆహ్వానం పడడం కూడా జరిగింది. మన ఎమ్మెల్యే గారిని రైతాంగం గురించి రైతాంగం అంటే ఆయనకి రైతుకి అంటే మెట్ట అన్న దానికి పోతే రైతు అన్న విధంగా వస్తే జ్యోతుల నెహ్రూ గారు. ఎందుకంటే ఆయన తెచ్చిన ప్రాజెక్టులు అలాంటివి, మనం ఏదైతే ఎత్తుగోలు పథకం అయితేనో, అలాగే మన పుష్కరావు ప్రాజెక్ట్ అయితేనో, అలా ఈ ప్రాజెక్టులు తెచ్చిందే ఆయన. రైతుకి ఎప్పుడు కూడా ఆయన వెన్నుదండిగా ఉంటారు. అలాగే ఇప్పుడు ఏలేరు కూడా ఆయన ఏలేరు మీద కూడా దృష్టి పెట్టి ఏదైతే గత 7-8 సంవత్సరాల నుంచి ఎప్పుడు తోట నరసింహ గారు ఎప్పుడైతే మన ఏలేరు ప్రాజెక్ట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఎలక్షన్ బూత్లో ఈ ఏలేరు ఎలక్షన్ జరగకుండా ఆఫ్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏలేరు ఆధునీకరం అంటే చాలా పూడికి కూడా తీయకుండా చాలా ఇబ్బంది పడి, దానివల్లే మొన్న కూడా ఏలేరు ఎప్పుడు కూడా ముప్పు వచ్చినప్పుడు కూడా ఎంత దారుణంగా మునిగిపోవడం కూడా, అప్పుడు కూడా రైతుకి నేను ఉన్నాను అని చెప్పి రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళకి రైతులుగా ఆదుకున్నారు. అలాగే ప్రజలను కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సురక్ష ప్రాంతాలకు తరలించి ఈరోజు అదే ఈ ఎండాకాలంలో ఆ ఏలేరు ప్రాజెక్టుకి సంబంధించి జేఈని అందరినీ పంపించి ఎస్టిమేషన్ నుంచి దాన్ని పూడికలైన తీసి ఏలేరు ప్రాజెక్టును కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని కూడా ఆదుకునే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు.